హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్. ఈరోజు నైట్ వండుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ చేయలేదు. సో ఇప్పుడు చికెన్ గ్రేవీ చూపించబోతున్నాను మీకు. అది ఈజీయే. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 3-4 నెయ్యి తీసుకున్నాను అండ్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కావాలి అని. సో ఇది కూడా ఇప్పుడు 1 టైంకే కదా, నైట్ టైంకి అని. సో నా ఫ్లేవర్ బాగుంటుందని తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇష్టం, ఆయిల్తో చేసుకోవాలంటే ఆయిల్తో చేసుకోవచ్చు, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా బ్రౌన్ అయింది కదా, క్రిస్పీగా అయింది చూడండి. సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు సోంపు వేసుకున్నాను, 2 రెడ్ చిల్లీస్, బాదాం, కాజు అండ్ ధనియా, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. సోంపు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్లేవర్. అండ్ కర్డ్ 2 స్పూన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మనకి ఎట్లా గ్రేవీ కావాలి. సో ఈ ఆనియన్స్ వేసుకుందాం. సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్. గ్రైండర్ చేసుకోవాలంతే. ఓకేనా? గ్రైండర్ చేశాక మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కొద్దిగానే పోసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆనియన్ దాంట్లో ఉంటుంది. సో కొంచెం. సో ఇప్పుడు సాజీరా, పట్ట, ఇలైచి, స్టార్ పువ్వు, ఆకు అండ్ లవంగం. సో వేగాక పసుపు అండ్ మిరపగడ్డ, ఉప్పు చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, కారం ఎక్కువైనా స్పైసీ తినచ్చు, కానీ ఎక్కువైతే సో కొంచెం ఇది మసాలా మంచిగా వేగాక ఆయిల్ మనం చికెన్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, గరం మసాలా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది వేగాక కొంచెం అయ్యాక మనం ఆ మసాలా వేసుకుందాం. మసాలా పీసెస్కి పట్టుకున్నాక మనం దానికి మసాలా పట్టిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచి కలర్ వచ్చింది. సో మనం ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో అందుకోసం ఇప్పుడు కొంచెం తక్కువ పోసుకున్నా, చూడండి దాని అది వస్తూనే ఉంటుంది. సో అందుకోసం మనం కొంచెం చూసి పోసుకోవాలి. మసాలా వేసేసుకోవాలి. సో మసాలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఇంకొక 10 మినిట్స్ బాగా మంచిగా మసాలా ముక్క పట్టినాక మనం హాట్ వాటర్ పోసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే కలర్ఫుల్ వచ్చేస్తుంది. ఆయిల్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎట్లా తేలుతుందో. సో అందుకోసమే ఏదన్నా ఒక దాంట్లో కొంచెం తక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువైతే కూడా మనకే బాగుండదు. ఆల్రెడీ హెల్త్ కాన్షియస్ చాలా ఉన్నారు. సో అందుకోసం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం కొద్దిగా హాట్ వాటర్ పోసి లిడ్ పెట్టేస్తాము. ఓకే, మేము కూడా కొద్దిగానే పోయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ గ్రేవీ వాటర్ ఎక్కువ పోసి మళ్ళీ ఎక్కువ మిగిలితే కూడా అది టేస్ట్ రాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత వేస్ట్, కానీ టేస్ట్ రాదు మళ్ళీ. సో అలాగే
కొద్దిగా వాటర్ వస్తున్నాను. ఇప్పుడు లెడ్ పెట్టేస్తాను. ఓకేనా. సో ఫ్రెండ్స్ చూసారా, సైడ్స్కి ఆయిల్ చూసారా ఫ్రెండ్స్. సో ఇలా ఉంది, కొంచెం సాఫ్ట్గా ఉడికింది ఫ్రెండ్స్. చిక్కగా కూడా ఏం చూసారా, అంటే కొంచెం వాటర్ పోసుకున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం లైట్గా కొబ్బరి పుదీనా వేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి ఇలా పైనుంచి తినబుద్ధి కాకపోతే ఫ్రెండ్స్ గ్రైండర్ చేసుకోవచ్చు. మనం మసాలా చేసేటప్పుడు కూడా మంచిగా చేసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసాను ఫ్రెండ్స్, సూపర్, అన్నీ సరిపోయాయి. సో ఇప్పుడు మనము ఆఫ్ చేసుకొని లాగించడం. మీరేం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.